లోయలో హల్లెలూయా. పైకి ఎగిరినప్పుడు నా విజయం యొక్క రాగం, అదులేమి కలిగినప్పుడు ఓదార్పు యొక్క రాగం. పైకి ఎగిరినప్పుడు నా విజయం యొక్క రాగం, అదులేమి కలిగినప్పుడు ఓదార్పు యొక్క రాగం. బిగ్గరగా హల్లెలూయా చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా స్వరాలు ఎత్తి ప్రభువుని స్తుతిద్దాం. ఈ పదమందరం అందాం. శత్రువు నవ్విన హల్లెలూయా స్వరాలు విప్పాలి. హేళన చేసిన హల్లెలూయా శత్రువు నవ్విన హల్లెలూయా హేళన చేసిన హల్లెలూయా శత్రువు పెరిగినప్పుడు నా విందు కూడా పెరుగున. ఓహో శత్రువు పెరిగినప్పుడు నా విందు కూడా పెరుగును. ఓహో శత్రువు పెరిగినప్పుడు విందు కూడా పెరుగును. శత్రువు పెరిగినప్పుడు విందు కూడా పెరుగును. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా అందరం పాడదాం. హల్లెలూయా హల్లే చేతులు పైకెత్తే ఓ హల్లెలూయా 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 శిఖరము మీదను హల్లెలూయా చీకటి లోయలో హల్లెలూయా శిఖరము మీదను హల్లెలూయా చీకటి లోయలో హల్లెలూయా పైకి ఎగిరినప్పుడు నా విజయ యొక్క రాగం నాకు లేమి కలిగినప్పుడు ఓదార్పు యొక్క రాగం పైకి ఎగిరినప్పుడు నా విజయం యొక్క రాగం నాకు లేమి కలిగినప్పుడు ఓదార్పు యొక్క హల్లెలూయా 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 ఓ హల్లెలూయా హల్లెలూయా నా ప్రాణము నా శ్వాసయు నా ఆత్మ పాడు పాట నా ప్రాణము నా శ్వాసయు నా ఆత్మ పాడు పాట హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా బలమైన చప్పట్ల కానుకలు మన ప్రభు యేసుక్రీస్తు వారికి చేయాలి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులతో చప్పట్లు, నోటితో స్తుతులు చెల్లిస్తూ ప్రభువుని గణపరుస్తాం. హల్లెలూయా. ఆమేన్. తండ్రి, మరొక్కసారి మీ దివ్య స్వరమును మాకు వినిపింప చేయుదురుగాక. మీ హృదయమును మా హృదయములలోనికి కుమ్మరించుదురుగాక. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. బి సిటెడ్ ప్లీజ్. ఇప్పటికే మనం దైవ సందేశం ఆలకించాం. పగలు ఎంతో బలమైన సందేశం ప్రభు మనకిచ్చారు. గడిచిన 2 దినాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆఖరుగా ప్రభు తన హృదయమును మన హృదయములలో కుమ్మరించడానికి మరి యొక్క అవకాశాన్ని ఇచ్చారు. ఈ ముగింపు అత్యంత దీవెనకరంగా ప్రభు మనకు ఉంచబోతున్నారు. ఈ సమయంలో మనం చప్పట్లు కొడుతూ ప్రియ దైవజనులు అన్నయ్య గారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి దేవుని యొక్క మాటలు అందించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలం ముందు కట్టబడిన గాడిద ఆయన ఎద్దుకు వస్తే ఏం జరిగిందో దేవుని యొక్క వాక్యంలో నుండి కొద్దిగా మనం చూసాం. నేను భారతదేశ రక్షణ కొరకు నాకు చిన్నతనం నుండే బహుశా పెద్ద నుంచో ఆ బాబు అంత వయసు అప్పటి నుండే ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రభువా నా దేశాన్ని రక్షించు. ఆ దినాల్లో నాన్నగారు దేవుని యొక్క వాక్యం చెబుతుంటే మా దేశానికి ఉద్యమాన్ని పంపించు అని నేను తెలిసి తెలియని రోజుల్లోనే ప్రార్థన చేస్తుండేవాడిని. కానీ నాకు ఒక పెద్ద సందేహం. అదేంటంటే తోమా అనబడిన ఆయన భారతదేశం వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు సువార్త ప్రకటించబడుతుంది. అనేక మంది సేవకులు దేవునికి సువార్తను ప్రకటిస్తుంటే మనం 3% అంటున్నారు, 100కి 3 అంటున్నారు. మరి 100కి 3 అవ్వడానికి 2000 సంవత్సరాలు పడితే 100కు 100 అవ్వడానికి ఎంతకాలం పడుతుంది? ఎంతకాలం పడుతుంది? ఖచ్చితంగా అది మనం ఎంత కాదన్నా ఎంత అవునన్నా కొన్ని వేల సంవత్సరాల గడువు తీసుకుంటుంది. అప్పటికి ఈ జనాభా అలాగే ఉండదు, ఈ జనాభా పెరుగుతుంది. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు భారతదేశం జనాభా 70 కోట్లు. ఇప్పుడు ఆ జనాభా ఏమైంది? ఇప్పుడు ఒక
ఒక్క 40 సంవత్సరాల తేడాలో రెట్టింపు అయింది. మరికొద్ది సంవత్సరాల్లో అది ఇంకెంత అవుద్దో తెలియదు. ఎలాగున ఒక ప్రక్కన జనాభా దాని యొక్క గ్రోత్ అనేది ర్యాపిడ్ స్పీడ్లో పెరుగుతూ ఉంటే 2000 సంవత్సరాలుగా 100కి 3 మాత్రమే మనం ప్రభు కొరకు సంపాదిస్తే 100కి కనీసం 50 మందిని ప్రభు కొరకు సంపాదించడానికి సాధ్యపడుతుందా? అది దుర్లభం అనిపించేది. కానీ అది ఎలాగూ జరుగుతుందో నాకు తెలియదు. కానీ దేవుడు తన ఉద్యమాన్ని పంపినప్పుడు దేవుడు అది చేస్తాడని మాత్రం నాకు తెలుసు. వయసులోనికి వచ్చిన తర్వాత, నేను సేవలోనికి వచ్చిన తర్వాత, సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడు ఆయా వాక్యాలను చూపిస్తూ నాతో మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకున్నప్పుడు నేను చాలా అబ్బురపాటు పడ్డాను, ఆశ్చర్యపోయాను. నాకు ఒకంత అది దేవుని కార్యాలు ఇలా కూడా ఉంటాయా అనిపించింది. ఒక చిన్న గాడిద అది ఉన్న చోటు నుండి విప్పబడి తోలుకని యేసు దగ్గరికి వస్తే దాని మీద 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని వెంబడించిన ఆయన శిష్యులు తమ వస్త్రాలు తీసి దాని మీద వేశారు. అది దాని వస్త్రాలు కదా అవి. అసలు గాడికి బట్టలే ఉండవు కదా, ఉంటే దానికి ఒక ప్యాంటు, షర్టు, అదేంటి మీరు వేసుకున్న డ్రెస్సులు, పంజాబ్ డ్రెస్సులు ఉంటాయా, దానికి ఒక చున్నీ, చీర ఏముండదు. కానీ చిత్రం ఏంటి తెలిసిన, దానికి ఇప్పుడు బట్టలు వచ్చాయి. దేవునికి స్తోత్రం. సంక్రాంతికి ఎద్దును తీసుకొచ్చి మనం ఇచ్చిన పాత చీరలు దాని మీద వేస్తారు, చూసారా? ఏంటనుకున్నారు? మనమేమో పట్టించుకోక వదిలేస్తే సైతాను మాత్రం దాన్ని పట్టుకొని ఇంకో రూపంలో చూపిస్తుంది. ఎద్దు మీద కాదు, గాడిద మీద వెయ్యాల. సాతాను ఎప్పుడు కూడా ఫేక్ మాస్టర్, దానిలో ఫేకర్. మనకి ఫికార్ లేదు, వాడు ఎంత ఫేక్ అయినా. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఈ గాడిద మీద వేయబడ్డాయో అక్కడున్న వాతావరణం మారిపోయింది. దేవునికి స్తోత్రం. సిచ్యువేషన్ మారిపోయింది. ప్రజల నోట ఈ మాటలు ప్రాఫిటికల్గా వస్తూ ఉన్నాయి, ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నారు. దావీదు కుమారునికి జయం. చెప్పండి గట్టిగా. ఎంత చక్కగా చెప్పారు. అలాగే మరలా చెప్పండి మరొక్కసారి. చెప్పని వాళ్ళంతా చెప్పండి ఒకసారి. రైట్. మీరు ఎందుకు ఇటు సాటుకు వచ్చారు? నా మీద కోపం వచ్చినట్టుంది, క్షమించమ్మా. ఇట్రండి నాన్న, ఇట్రండి. నేను టీచర్ని కదా, నాకు అందరికీ కనపడాలి. అందరూ వింటున్నారు లేదు చూసుకుంటాను. అమ్మగారికి వందనాలు. మధ్యాహ్నం చూశాను, పలకించలేకపోయానమ్మా. నిన్నెప్పుడో పలకించాను, నన్ను బాగా చూసుకున్నారు. గుడ్. హల్లెలూయా. మళ్ళా ఆ చెట్టు సాటులాగా స్తంభం సాటు ఎందుకంట? ఓకే, గుడ్. ఇట్లా రాగలిగితే కొద్దిగా. వారు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నారు. ఏమని? దావీదు కుమారునికి జయం. హల్లెలూయా. నువ్వు వస్తే యేసే శిష్యులు ఈ వస్త్రాలు అనేవి క్రియలకు సాదృశ్యం. పరిశుద్ధుల నీతి క్రియలు అంటారు. అపోస్తులు వారి క్రియలు నీ మీద వేస్తారు, అవి నీవి కాదు. ఆమేన్. ఎప్పుడైతే ఆ క్రియలు నీ మీదకి వస్తాయో ప్రభువు నీ మీద ఆసీనుడు అవుతాడు. ఆసీనుడు అవగానే
కూర్చున్న వారికి ప్రేరేపణలు వస్తాయి. దేవునికి స్తోత్రం. కొన్ని చోట్ల జాతరలు జరుగుతుంటాయి కదా, వాయిద్యాలు వాయిస్తుంటే గుడ్డు కొడుతుంటే పూనకాలు వస్తుంది చూసావా? అలాగున్న దేవుని ప్రజల నోట ప్రవచనాలు వస్తాయి. ఏమని? దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, వచ్చుచున్నవాడు మన తండ్రి అయిన లేక దావీదు యొక్క రాజ్యము స్తుతించబడును గాక. ఈ ప్రవచన వాక్కులు ఎప్పుడైతే వారి నోట వస్తున్నాయో ప్రభువారు ఆ పనులు చేయటానికి బయలుదేరాడు. ఇది జరగాలంటే వారి నోట, మిగిలిన వారి నోట ఈ ప్రవచనాలు వారు పలకాలి అంటే దేవునికి ఒకటి కావాలి. ఏమిటది? 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 నేను అనొచ్చు కదా. ఏమిటది? గాడిద కావాలి. ఆ గాడిద నీవై ఉండాలి. ఇందాక మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మీరు ఇక్కడ ఉంటే మేము అక్కడ రూమ్లో ప్రార్థన చేసుకుంటున్నాం. దినకర్ గారు చెప్పారంట, ఏమని? వేల మంది, లక్షల మందిలో నేను ఒక గాడిదను యేసయ్యను మోసుకొచ్చిన దినకర్ గారు అంతటా ఆయనే గాడిదంటే మనం నిజమేనా? దేవునికి స్తోత్రం. ఇదికు పార్ట్ అయితే ఆ తర్వాత ప్రభువారు ఆ దేవాలయంలోకి వెళ్ళి దేవాలయాన్ని బాగు చేసి ఇది నా మందిరం అన్నాడు కదా. జరిగేది ఏంటో తెలుసునా? ప్రభు ఈ గాడిదల మీద ఆయన ఆశీనుడైనప్పుడు నీకు ఘనత మాత్రమే కాదు, నీవు ఏ వీధిని వెళుతావో, ఏ ఊర్లో వెళతావో అక్కడ దేవుడు ఆ వీధిని ఇది నా వీధి, ఆమేన్, ఏ ఊరు వెళ్తావో ఆ ఊరిని చెప్పాలి, ఇది నా ఊరు, హల్లెలూయా, ఇది నా వీధి, ఇట్ షల్ బి, ఇది నా ఊరు. ప్రార్థన ఊరు అనబడుతుంది, ప్రార్థన వీధి అనబడుతుంది. ఎంతమందికి ఆశ ఉంది? ఇప్పుడు నువ్వు ఈ గాడిద యేసయ్యని తీసుకుని మీ ఇంటికి వెళ్ళావనుకో, మీ నాన్న రక్షించబడలా, మీ ఆయన రక్షించబడలా, మీ ఆవిడ రక్షించబడలా, మీ పిల్లలు రక్షించబడలా. ఆ ఇంట్లోనికి వచ్చిన తర్వాత అక్కడ మొత్తం క్లీన్ చేసి అక్కడ ఉన్నటువంటి దురాత్మలన్నిటినీ వెళ్ళగొట్టి దాని యొక్క మూలాలన్నిటినీ పడద్రోసి ఏది రాకుండా అడ్డంగా నుంచనంటాడు, దిస్ ఈజ్ మైన్, హీ ఈజ్ మైన్, దే ఆర్ మైన్. ఈ కుటుంబం నాది, ఈ వ్యక్తి నావాడు. అలాగే ఆయన వీధి వీధి తిరిగితే నీకు నాకు 2000 సంవత్సరాలు పడుతుంది 3% అవ్వడానికి. ఆయనకైతే హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి ఆశ ఉంది? చేతులు ఎత్తిన వారికి దేవుడు దాన్ని దయచేయను గాక, మీ ఆశలు తీర్చును గాక. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సరదాగా కూర్చోవద్దు, నిర్లక్ష్యంగా కూర్చోవద్దు. ఎప్పుడు ఏ వాక్కు నీ కొరకు వస్తుందో తెలియదు. ఏ వాక్కును ప్రవచిస్తూ ఉండగా లేక విడుదల చేస్తూ ఉండగా అందిన దాన్ని అందినట్టు పట్టుకుంటే నీవు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. హల్లెలూయా. ఒకసారి అందరూ తప్పులు కూడా జరుస్తూ అవుతారు, చెప్పండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు రాబోతుంది దేవుని యొక్క ప్రణాళికలో. మేము నిడుపురోలు థామస్ గారు వస్తారు కదా, ఆయన చూస్తున్నాను అక్కడ. నేను అక్కడ సంఘాన్ని ప్రారంభించినప్పుడు ఒక రోజున ఫస్ట్ పిఎస్ ఫాదర్ గారు అక్కడికి వచ్చి మేము చర్చి కట్టాము, ఆ చర్చిని డెడికేట్ చేస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తున్నాడు, అగ్గినంట అక్కడ నుండి వీధుల్లోకి పరిగెత్తుందంట, వీధుల్లో ప్రవహిస్తుందంట. ఆ వీధుల్లో నుండి ఊరంతా ప్రవహించి అక్కడి నుంచి పొరుగురు వెళ్ళి అలాగున ఆయన చూస్తున్నాడంట. చూస్తున్నంతలోనే అది దేశమంతా
ఒక ఇలాగ గ్లోబ్ కనపడుతుంది, గ్లోబ్ అంతా మండిపోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనగా నా యేసు స్వామి ఆయన ఏర్పరచుకున్న గాడిదలమైన నీవు నేను మనకున్న కట్లు తెంచుకొని మనం రాలేము, కానీ మనకున్న పలుపు తాడును మనం తెంచుకొని రాలేము, కానీ దాన్ని విప్పి తీసుకురాగలిగిన ఆయన శిష్యులను ఆయన ఎదుగు పంపినప్పుడు నువ్వు ఆయన మాటకు లోబడి వచ్చావా? ఆయన మాటకు లోబడ్డావా? ఆయన చిత్త ప్రకారం చేయడానికి తోలబడ్డావా? ఒక రోజున భారతదేశాన్ని ప్రభు తన కొరకు సంపాదించడానికి వీధుల్లో నిన్ను తిప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలిసి యేసు ప్రభు ఎక్కిన జంతువు చెప్పండి ఒకటి. అవునా? ఇంకేమి లేవా? ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తులు ఎక్కిన జంతువులు ఎన్నెన్నో, కానీ సృష్టికర్త అయిన దేవుడు ఎక్కింది మాత్రం ఒకే ఒక. అది నీవై ఉండాలని జగత్పునాది వేయబడక పూర్వమే క్రీస్తులో తండ్రి అయిన దేవుడు నిన్ను చూశాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ప్రభు అంటే ఆయన గొప్ప మాస్టర్. నా యేసయ్య గొప్ప మాస్టర్. ఎలాంటి మాస్టర్ తెలిసినా ఆయన వేసే ఎత్తులు, ఆయన వేసే పై ఎత్తులు అద్భుతము, అద్భుతం, అద్భుతం, అద్భుతో అద్భుత. ఏదైనా తోటలో ఆదామవ్వలు పెడితే వాళ్ళు చిలకా గోరింకల్లాగా హాయిగా తిరుగుతున్నారు. వాళ్ళు ఒకడున్నాడు, ఎవడు? మిస్టర్ కుళ్ళుబోతు. ఎవరు? మిస్టర్ కుళ్ళుబోతు. ఆ కుళ్ళుబోతుడు వచ్చి అనుకున్నాడు, దేవుని పోలికలో దేవుని స్వరూపమందు సృజించబడిన వీరు దేవునికి ప్రాణం. ఆ ప్రాణాన్ని నేను కనుక దెబ్బ కొట్టానా అసలైన దెబ్బ తింటాడని వచ్చి ఏదైనా తోటలో హవ్వను మేనేజ్ చేశాడు. తినిపిస్తే హవ్వేమో ఆదామును మేనేజ్ చేసింది. హవ్వని సాతాను మేనేజ్ చేస్తే హవ్వేమో అంతే కదా. మనం వెళ్ళి అమ్మా, మమ్మీ నేను వెళ్తాను మమ్మీ, అందరు వెళ్తున్నారు మమ్మీ, అందరూ వెళ్తున్నారు మమ్మీ, పిక్నిక్ మమ్మీ, అందరూ. ఏమండి టీ తాగుతారా? కాఫీ తాగుతారా? మమ్మీ ఊరికే రాదు, ఏదో పెట్టుకొస్తుంది. మనోడికి తెలుసు, అమ్మా నాకేదో ఉందని, ఏదో అవుతుందని తెలుసు. ఒకసారి ఏదో అవుతుందని తెలుసు, కానీ నాన్న కావాలనే సిలువెక్కుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? అమ్మ చెప్పేది అలా చెబుతుంది. దేవునికి స్తోత్రం. ఈ స్క్రీమరు అలాగున మేనేజ్ చేస్తే అనుకున్నాడు తినుదినాన్న సస్తాడని చెప్పాడు కదా. దెబ్బతో ఇద్దరు ఖతం, ఖేల్ ఖతం, దుకాణం బంద్ అనుకున్నాడు. కానీ దేవుడు మరొక దుకాణం తెరుస్తాడని వాడికి తెలియదు. హల్లెలూయా. దేవుడు తెరిచిన దుకాణం ఏంటో తెలిసిన? ఆయనకి చాలా క్యాలెండర్లు ఉన్నాయి. ఆయన తిన్నాన చనిపోయే క్యాలెండర్ పక్కన పెట్టి పేతురు చెప్పిన క్యాలెండర్ తీసుకొచ్చాడు. పేతురు మొదటి పత్రిక 3:8 ఉంటుంది. దేవుని దృష్టి గంట, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం. ఆ క్యాలెండర్ మార్చి వీడు అనుకుంటున్నాడు 24 గంటలు చచ్చిపోతారని చూస్తున్నాడు. ఎవరు ఈ పర్ఫెక్ట్ నేమ్ అది. 24 గంటలు తెస్తారంటే చావలా. బహుశా దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఏడు ప్రభు నువ్వేమన్నావు? తిన్నా చచ్చిపోతాను. ఎస్, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిని మాట తప్పను. మరే అంక బతుకున్నారు. మరే దూతను పిలిచి ఉంటాడు. మిఖాయేల్, గబ్రియేలో మిఖాయేలో ఎవరో మొత్తానికి క్యాలెండర్ తెచ్చారు.
తెరిస్తే అక్కడ క్యాలెండర్లో ఒక రోజు అంటే దేవుడికి ఒక రోజు అంటే 1000 సంవత్సరాలు. హల్లెలూయా. కాబట్టి ఆదాము ఇప్పుడే చావడు, అవ్వ కూడా చావదు. మరి ఏంటి ప్రభువా? ఏదేను తోటలోంచి బయటికి పంపించాడు. పోనీలే, చచ్చినోడికి చెప్పాలా? మీకు తెలుసు కదా, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం. మొత్తానికి ఏదేను తోటలోంచి పంపించాలని పండుగ చేసుకుంటుంటే దేవుడు అక్కడ నుంచి ఈ మరణం అనే దాన్ని తీసుకుని, ఎవరైతే ప్రభునందు నిద్రిస్తారో వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన్నైనది ఆత్మ తాను దయచేసిన ఏదేను తోటలోంచి గెంటేస్తే దేవుడు ఎక్కడికి గెంటున్నాడు తెలుసునా? పరలోకానికి. పరలోకం బెస్తా, ఏదేను తోట బెస్తా? నిన్నే మా అమ్మాయి అంటుంది, నేను మా ఇంటికి వెళ్ళిపోతా, పెళ్ళి లేదు పెట్టవకు లేవు, నేను వెళ్ళిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా అంటుంది. ఎక్కడ మీ వెళ్ళంటే, నాకు రోజు పెళ్లి చేస్తారు కదా, ఆ ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు మీ పుట్టిల్లు బాగుంటుందా, మీ అసలు ఇల్లు బాగుంటుందా? మెట్టినిల్లు పుట్టినిల్లు. కొంతమందికి అమ్మిల్లు కాదు అసలు ఇల్లు, నీ ఇల్లు. వాళ్ళకి పెళ్లి కావాలి, అందుకని పెర్రాక అన్నారు. అమ్మగారింటి దగ్గర ఏముంటుందిరా? పెళ్ళైతే నీకు పిల్లలు, నీ కుటుంబం, నీది ఏర్పడుతుంది. లేకపోతే మీ అన్నయ్యో మీ తమ్ముడు ఏం చేస్తారో తెలిసినా, మీ వదినో ఏం చేస్తారో తెలిసినా, మీ ఆడబిడ్డలు ఏం చేస్తారో తెలిసినా, ఎక్కడ ఎన్ని అంటారు తెలిసిన? దేవుడు ఏదైనా తోటలో నుండి సాతాను చేసిన దానికి పంపినట్టున్నా మనకు ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇచ్చి పరలోకానికి ఆయన మనకు. సాతాను ఎప్పుడు ఏం చేసినా మన దేవుడు దానిని కీడును, చెప్పాలి గట్టిగా, కీడును మేలుగా, శాపాన్ని ఆశీర్వాదంగా ఆయన మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే దేవుడు చేసేవాడిగా ఉన్నాడో ఆయన కార్యాలను మీకు కొద్దిగా వివరించడానికి నేను ఒక భాగాన్ని తీసుకుంటాను. ఆమోసు గ్రంథములో ఒక మాట వ్రాయబడింది, 9వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుండి కొన్ని మాటలు ఉన్నాయి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎవరి కొరకు? సాతాను చేతిలో మోసపోయి, సాతాను చేత లేక మనుషుల చేత, పరిస్థితుల చేత, ఆయా స్థితిగతుల చేత బంధించబడి కట్టబడిన వారికి దేవుని యొక్క ప్రణాళికను, భారతదేశం పట్ల దేవుని కొన్న ఉద్దేశాన్ని ఎలాగో నెరవేర్చబోతున్నాడో అనడానికి ఇది ఒక ప్రణాళిక. దేవుడు మీ మనోనేత్రాలు తెరచునుగాక, దేవుడు మీ ఆలోచనలను తెరచునుగాక, అవగాహన శక్తి దయచేయనుగాక. ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. దేవునికి స్తోత్రం. అర్థమైన అర్థం కాకపోయినా అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బిగ్గరగా చప్పట్లు కొట్టండి. స్తోత్రం. హల్లెలూయా. మధ్యాహ్నం చెప్పుకున్నాం.
ఆయన పాడైపోయిన వాటిని, పూర్వకాలము నుండి, చాలా కాలము నుండి పాడైపోయిన వాటిని ఏం చేసే దేవుడు? బాగు చేసే దేవుడు. ఇప్పుడు అంటున్నాడు, నేను కట్టేవాడను. హల్లెలూయా. ఏం కడతావు ప్రభు అంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తుతాను అంటున్నాడు. దావీదు గుడారం మనకు తెలుసు. నిర్గమాకాండం 25వ అధ్యాయం దగ్గర నుండి మనం చూస్తే మోషే గుడారం మనకు కనబడుతుంది, అబ్రహాము గుడారాలు ఉన్నాయి, నోవహు గుడారాలు ఉన్నాయి, చాలామంది వేసుకున్న ఆయా గుడారాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనకు ఒక గుడారం ఉందంట, అది శిథిలమైపోయే గుడారం. ఈ గుడారాన్ని ఇది ఉండగానే మరొక మహిమ కలిగిన గుడారాన్ని దీని మీద ధరించుకోవాలని ఆయన మాట్లాడతాడు. గుడారం అనగా మన శరీరం, గుడారం అనగా మన శరీరం. దేవుడు అంటున్నాడు, దావీదు గుడారాన్ని నేను లేపుతా. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ 3 వ్యక్తుల పేర్లే ఉంటాయి. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో 100 మంది పేర్లు ఉన్నా వాటన్నిటిలో 3 సెలెక్టెడ్ నేమ్స్. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎవరు విశ్వాసం కలిగి ప్రభువైన యేసు క్రీస్తునందు నమ్మి బాప్తిసం పొందుతారో వారు దావీదు యొక్క ఏర్పరచబడిన గోత్రములో, అనగా యోధా గోత్రములో రాజులైన యాజక సమూహముగా చేయబడటానికి ఆయన సంకల్పించి, ఇక్కడ ఈ అబ్రహాము తర్వాత మోషే లాంటి భక్తులను కూడా ఆయన తీసుకోలేదు, దావీదు మాత్రం తీసుకుని, దావీదుకు గుడారం ఉంది, ఆ గుడారం పడిపోయింది, దాన్ని నేను లేవనెత్తుతానంటాడు. దావీదు గుడారాన్ని గురించి ఆలోచించినప్పుడు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ ముఖ్యంగా దావీదు యొక్క గుడారానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలిసిన, దావీదు దేవుని సన్నిధిలో తన్మయం చెందుతాడు. ఊరికి అలా కూర్చున్నాడు. దావీదును గురించి సమూయేలు గ్రంథంలో ఇలాగ రాయబడింది. ఏమని రాయబడింది? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 13 నుండి కొన్ని వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను, వినండి. ఎట్లనగా యెహోవా మందస్సము మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏపోదు ధరించిన వాడై శక్తి లేనివాడై, శక్తి కొలది అంటే ఎంత ఓపిక ఉందో అంత ఓపిక. ఇందాక ఆ తమ్ముడు పాడాడు చూడండి, హల్లెలూయా అక్కడ పాడుతున్నాడు. మీరు 12వ కీర్తన టైటిల్ నేమ్ చూడండి. 12వ కీర్తన పైన ఒకటేదో ఉంటుంది, చిన్న అక్షరాలతో అందరికి కనపడాలి. అవి ప్రధాన గాయకునికి ఏ శృతి? అష్టమ శృతి. అష్టమ శృతి అంటే ఏంటో తెలిసిన? 8వ శృతి. 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4, 4.5 ఉంటాయి. 6 పాడితే టాప్ అంట, 6.5. కానీ దావీదు ఎక్కడ ఎత్తుతాడో తెలిసిన? అక్కడ ఎత్తుతాడు. మనం ఎక్కడ ఎత్తుతాం? ఈ బిల్మోరే గారు వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. అసలు పెద్దలు కూడా కాదు, పనికి మానిపిస్తుంది. దావీదు శృతి ఏదో తెలుసిన? అష్టమ శృతి. ఒకసారి రైన్హార్డ్ బంకే గారు ప్రసంగం చేస్తుంటే వచ్చి, ప్రీచ్ స్లోలీ
ప్రీచ్ స్లోలీ, సౌండ్ తగ్గించండి, వాల్యూమ్ తగ్గించండి అన్నా. ఆయన అన్నాడంట, ఇప్పటికే తగ్గించి మాట్లాడుతున్నా అన్నాడంట. అది తగ్గించంట. ఏది ఎప్పుడన్నా ఆయన చెప్పింది ఎక్కడో తెలుసునా, అక్కడ అది అంటే తగ్గించంట. మనమేమో చేయాల్సింది కూడా చేయాల్సినది చేయం. ఇక్కడ ఎవరో కొంతమంది చప్పట్లు కొడుతున్నారు. ఇలా చప్పట్లు ఏమంటారు దీన్ని? వెరైటీ, ఇప్పుడు కొత్తగా కనుక్కున్న చప్పట్లు. మా చర్చిలో వాళ్ళకి ఇలాగా ఇది చప్పట్లు వాళ్ళకి. మా నాన్నగారి చర్చిలో కాముంది, మధ్యలో దోంబడినా ఏమవుతానికి మాత్రం దేవుడు దావీదును లేపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి గలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. ఇలాగున దావీదును ఇశ్రాయేలందరూ ఆర్భాటముతోను బాకానాదముతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె అయినా ఏ కాలు? మీ కాలు అంట. ఎవరి కాలు? నాట్యం ఆడినోళ్ళు కాలు మీ కాలు. ఎవరు దేవుని కోసం కాళ్ళు గదిలించకుండా అలాగ నాటేసిన పందిరి గుంజల్లాగా పీసుకుని ఉంటారో వాళ్ళందరూ అవన్నీ మీ కాళ్ళే. ఏమవుతుందో చూడండి. ఆ మీ కాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని, వాళ్ళ ఆయన్ని, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళ ఆయన ఎక్కడున్నారు చూసేస్తారు కదా. ఎందుకు అనుకున్నారు? వాళ్ళకి పెద్ద అనుమానం. ఎడు చూస్తున్నాడు, నా ఉద్దేశం అది కాదు. కానీ మొత్తానికి ఎక్కడున్నా 10,000 మందిలో నా ప్రియుని నేను గుర్తిస్తుంది. భార్య చూసింది కిటికీల్లో గుండా. అక్కడ గంతులేస్తున్నాడు ఒక ఆయన. గంతులేస్తూ ఉంటే ఏమంటుంది తెలిసిన? ఆయనను చూసి ఏమనుకుంటు తన మనసులో హీనపరిచింది. ఆ తర్వాత తన ఇంటి వారిని దీవిద్దామని 20 వచనం ఉంటుంది. అందరినీ దీవించిన తర్వాత దావీదు ఇంటి వాళ్ళని దీవిద్దామని ఇంటికి చకచక వెళ్తే ఈ కాలం వచ్చింది. ఏ కాలం? అదే మీ కాలు వచ్చి, ఎంత బాగా చేసావయ్యా, ఒక నీచుడు ఒకడు తన పని వాళ్ళ ముందు చేస్తాడు, అట్లా చేసావు, రాజు నీకు తగునా అంటే దావీదేం ఫీల్ అవ్వలా. అవునులే అమ్మా, నన్ను గొర్రెల దొడ్లో ఇక్కడ తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన ఆయన ఎదురు నేను నాట్యమాడానులే. నీ దృష్టికి నేను హీనుడనై నా దేవుని దృష్టికి గనుడనవుతానంతే. హల్లెలూయా. మనము ఎవరేమనుకుంటారు? అదేదో కాస్త ఎవరైనా ఉద్యోగం కొడుతుంది సార్, ఇల్లేదో అదేంటది, వామ్మో దేశంలో లేనంత ఏదోలాగా అంతే. ఆ ఉద్యమంతా పోయి టచ్ మినట్టు తెలుసా? ఉత్తిపత్తి అత్తిపత్తి, ఏదో పత్తి చెట్టు అత్తిపత్తి ఏం చేస్తుందిరా? అత్తిపత్తి ఇలా ఉంటుంది. అరే భలే ఉందని ముట్టుకుంటా వెంటనే వస్తుంది జబ్బు, ముడుసుకుపోయే జబ్బు. దావీదు అంటున్నాడు, నువ్వేమనుకున్నా నాకు అనవసరం, ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నన్ను లోకం ఏమనుకున్నా అనవసరం, నేను రాజునైతే రమణప్పనైతే నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చిన ఆయన ఎదుట మాత్రం నేను హల్లెలూయా.
అలాంటి వారిని దేవుడు లేపబోతున్నాడు. వారు లేచినప్పుడు జరగబోయేది ఏంటో తెలుసునా? దావీదు గుడారం పడిపోయిన దాని చోటు నుండి ఆయన లేవనెత్తినప్పుడు అక్కడున్న వారందరూ యేసేను జయము, దావీదు కుమారుడికి జయమన్నట్టుగా దేవుడు తన మహిమను అన్ని జనుల నోట తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హీనపరిచిన బతికేమైందో తెలిసిన, బతికినంత కాలంలో ఆమెకి పిల్లలు లేరంట. కొంతమంది ఆరాధన చేసే వాళ్ళని, స్తుతించే వాళ్ళని, ప్రభువును ఆనందించే వాళ్ళని చూసి నవ్వువారు ధన్యులు, వారు జీవితకాలం నవ్వుల పాలవుతారు. ఏ ఫలాలు లేక, నవ్వుల పాలైతే పర్వాలా, ఏ ఫలాలు ఉండవు. దావీదు భార్యగా పిల్లల్ని గెలాల్సింది పోయి పిల్లలు లేనిది అయిపోయింది, గుడ్డుబోతు అయిపోయింది. ఎందుకో తెలిసిన, హీనపరిచింది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ గుడారాన్ని నేను లేపుతాను. హల్లెలూయా. లేపినప్పుడు దాని పడిపోయిన గోడలను ఆయన బాగు చేసి ఏం చేస్తాడంటండి, అక్కడ ఆయన ఎదోము శేషమును ఆయన నామమును ధరించిన అన్యజనులందరినీ, దేవుని ప్రజలు స్వతంత్రించుకునే రోజులు రాబోతున్నాయి. స్వతంత్రించుకోవడానికి ఒక సూత్రం చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది జనం ఉన్నారు, మన ఊరు బస్సు వచ్చింది, ఇలా లైన్లో ఉండి వెళితే వీళ్ళందరూ ఎక్కిన తర్వాత మన సీట్ ఉండదు. ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం అంటే అర్థం ఏంటి? మధ్యాహ్నం చెప్పాడు మా తమ్ముడు స్వతంత్రించుకున్నాడు, అది నేను చూశాను అనేవాడు. నాకు నోరు ఉంది, మా ఇంట్లో 8 మందిమి, 7 ఉన్నోళ్ళు ఉన్నాయి. చిన్నపిల్లలంటే పాపం వాళ్ళకేం తెలియదు. ఎదిగిన మాకు కూడా మక్క, మేము కూడాను ఆ మాట మేము అనొచ్చు కదా, కానీ అనేవాళ్ళం కాదు. వాడు అనేవాడు, ఆ పొట్లాన్ని తీసుకునేవాడు, వాడికి ఇష్టమైనంత పంచి పెట్టేవాడు, మిగిలినంతా మా పని ఏంటి? ఒరే 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 ఆవిడంట, పొద్దున్న తిట్టావుగా, నన్ను కొట్టావుగా, ఇప్పుడు నేను పెట్టను పో. వీడు సొమ్ములాగా, వీడేదో కష్టపడినట్టుగా. రేపు మా తమ్ముడు వచ్చినప్పుడు చెబుతారు ఈ మాటలన్నీ. ఈ బాగా గుర్తుంటాయి, వాక్యం అంత పోతుంది పక్కి. ఎందుకు చెబుతున్నానంటే పట్టుకోవడం. ఆమేన్. అలాగన స్వతంత్రించుకోవటం అంట. కొంతమంది ఏం చేస్తారో తెలిసిన, రైల్లో ఈ బల్ల మీద కాలు, ఈ బల్ల మీద కాలేసి ఊరున్నారు. మా వాళ్ళు అన్నారు అలా అన్న వాళ్ళకి ఏమో సీటు దొరికి, ఫీల్ అయిన వాళ్ళకి ఏమో సీటు దొరకదు. ఫీల్ అవ్వారు ధన్యులు, సిగ్గుమాలి కాలు దాపి ఆక్రమించుకున్న వారు. సరే గట్టిగా ఏదని చెప్పండి. స్వతంత్రించుకుందరు. అర్థమైతే దేవుని స్తోత్రం, అర్థం కాదు ప్రభు స్తోత్రం. కానీ అందరికీ అర్థం కావు, కొంతమంది మాత్రమే అర్థమవుతుంది. ఒక రోజున ఒక పిల్లాడు కొంతమంది వెళ్ళి రాజుగారి తోటలో పడి అక్కడ ఉన్నటువంటి పువ్వులు కోసుకొస్తున్నారంట. కోసుకుంటుంటే బొట్టులు పట్టుకున్నారు. మిగిలిన పరిగెత్తారు, కానీ ఒకడు దొరికాడు, నేలంటాడు. దొరికితే ఒళ్ళో పువ్వులు ఉన్నాయి, దొరికాడు. ఇప్పుడు రాజుగారి దగ్గర తీసుకెళ్తున్నారు, సాక్ష్యం ఉంది, రుజువు ఉంది, శిక్ష ఖాయం. ఎంతలో వీడు అన్నాడంట, ఒరే మా నాన్నకి చెప్పరా, ఎట్టయింది మా నాన్నకి చెప్పరా అన్నాడంట. వీడు పరుగున పోయి మీ అబ్బాయిని బట్టలు పట్టుకున్నారు, పూలు కాస్తాడు, దొరికిపోయాడు, ఒళ్ళో పూలు ఉన్నాయి. రాజుగారి దగ్గర తీసుకెళ్తున్నారు, శిక్షేస్తారు, నీకు చెప్పమన్నాడు. ఈయన అన్నట్టు వారు పరిగెత్తుకుంటూ పోయి నోరును వాడరా అన్నాడట. నోరును వాడు అన్నాడంట. ఏం చెప్పాడు రా మా నాన్నంటే, ఆ నోరుందిగా, నోరు వాడుకోమని అన్నాడు. వీడికి అర్థం కాల, కానీ వాడికి అర్థమైంది. నోరు ఆడమన్నాడా, మా నాన్న నోరు ఆడమన్నాడు అంటే ఎందుకు చెప్పుంటాడు అనుకుని వెళుతూనే పూలన్నీ తీసుకుని నోట్లో వేసి తింటా పోయాడు. అక్కడ పోయేసరికి పూలన్నీ అయిపోయినాయి.
బట్టలు ఎందుకు తీసుకొచ్చారు వీడిని? రాజా, వీడు మీ తోటలో పూలు కోస్తుంటే మేము పట్టుకున్నాం. అవునా, చేసావా? లేదు మహారాజా, నాకేం తెలుసు అంటే ఏంటి? పూలు కట్టి మేము చూడలా, నువ్వు ఒళ్ళు పోసుకున్నాగా. ఏది మహారాజా, ఏది పడేది? వాళ్ళ నాన్న చెప్పాడు నోరు ఓడమని, మా నాన్న చెప్పాడు స్వతంత్రించుకోమని. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నువ్వు చెప్పింది అందరికీ అర్థం కాదు, అర్థం కావాల్సినకి అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. నా జనులు అన్యజనులను ఆయన నామం పెట్టబడిన వారిని ఏదోము శేషమును స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి రాజ్యాన్ని ఎవరో పట్టుకుంటారంట. ఎవరు? బలత్కారులు అనడానికి సూచన అంటే తెలుసునా? నీళ్ళు పట్టడానికి వెళ్ళినట్టు బింది వెనకొచ్చి కూడా ముందు పెడతావే, వాళ్ళే బలత్కారులు. వీళ్ళు ఎవరు ఉన్నారా? మనం దౌర్జన్యానికి వాడకూడదు, కానీ దేవుని విషయాల్లో కొన్నిటిని దేవుడు వాడమంటున్నాడు. బలత్కారాన్ని వాడు, ఆమేన్, స్వతంత్రించుకోడు వాడు. చూసిందంత నాదేనో, హల్లెలూయా. ఈ ఊరు నాదేనో, ఈ దేశం నాదేనో, ఈ ప్రజలు నాదేనో. దేవునికి కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ నోరు బంగారం అయిపోను. అలాగే చేస్తేనంటే ఏమవుతుందో తెలుసు, బోర్డు చెప్పాలి. ఇది 2-3 రోజులు చెప్పాల్సిన ప్రసంగం, కానీ మీకోసం టప్టపా చెప్తున్నాను. పూర్వప్రీతిగా దేవుడు ఇది కట్టినప్పుడు రాబోవు దినములలో కోయువారంటే కోయోళ్ళు కాదు. కోయువారంటే ఎవరు? పంటను కోత కోసే కోత ముఠ. ఇక్కడ కోతలు కోసే ముఠ వాళ్ళు ఉన్నారా? ఆ కోసే వాళ్ళంట వెంటనే వస్తున్నారు. మీరు ఎప్పుడు కోతలకు వెళ్తారు చెప్పండి? ఇప్పుడు పోయి కోతలకు వస్తారా మీరు? నాటేసినప్పుడు వస్తారా? అసలు ఇదే లేదంటే నాటెక్కడ అంటారు కదా. కానంట ఈ దావీదు గుడారం గారికి తిరిగి కట్టబడితే ఈ కోత కోసేవారు ఎప్పుడు వస్తారు తెలుసునా? వారి వెంటనే వస్తారు. నాగలు తీసుకుని దున్నేవాళ్ళు దున్నుతూ ఉంటే ఆ ఎద్దు, ఆ దున్నపోతులు నాగలు లాక్కుంటూ వెళ్తుంటే కోత కోసేవాళ్ళు దిగొచ్చి కొడవలతో కోసేస్తారంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ సన్నిధిలో ఇకపై ఎప్పుడు కనబడరన్నాము. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు, చర్యకు ఎప్పుడు. నిన్ను విడువడు, నిన్ను మరువడు, ప్రభువే నీ తోడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం బుర్రకథలోనమా? మనం చేస్తే తందానంటానికి మీరు చెప్పాలమ్మా, చెప్పండి. రైతు నాగలు తీసుకొని 2 ఎద్దులు తీసుకొని పొలంలోకి వెళ్ళి దాని మీద కాడి పెట్టి ఈ నాగలు దానికి పెట్టి అలాగిన హై అనగానే వెళ్ళి లాగుతూ ఉంటే ఎంతలో కోత కోసే ముఠా మేస్త్రి, హే
ఓ మరియమ్మ, ఓ మార్తమ్మ, సువార్తమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, రెండే 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 రెండే. ఎక్కడికి ఈరోజు? అదిగో నాగలు తీసుకు దున్నుతున్నాడు. ఫిలిప్పు తన పొలంలో నాగలు పెడితే ఇప్పుడు ఎందుకే నాటైని పెరగని పాయలు తీయని అంటే దేవుడు దావీదు కూడా లేపాడు, దాని గోడలు బాగు చేశాడు, దాని పాడైన వాటిని బాగు చేశాడు. పరాక్రమము గల బాలచుడా, ఈ కంటికి కనిపించే, ఈ చెవులకు వినిపించే, అరే దేనిని గూర్చి భయపడకు. హల్లెలూయా హల్లెలూయా. ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ సన్నిధిలో ఇకపై ఎప్పుడు కనబడరందాము. హల్లెలూయా హల్లెలూయా. అసలు ఈ టైప్ వ్యవసాయం మనకు ఉందనుకోండి, మీ ఆయన నాగలు తీసుకెళ్తాడు, మీ ఎకరం పొలాలు దున్నుతుంటాడు, మొట్టా మేస్త్రులు వచ్చి కాస్తుంటారు. అంటే ఎన్నిసార్లు చేయొచ్చు ఆ వ్యవసాయం? ఎన్నిసార్లు చేయొచ్చండి? దీనికి అసలు తెప్పలు పడాల్సింది ఏమైనా ఉందా? దీనికి ఏమన్నా దమ్ము పెట్టడం, నాటులు వేయడం, పాయలు తీయడం, ఎరువులు వేయడం, ఈ శాఖర ఏమైనా ఉందా? నాగలు వెళ్తా ఉండదు. అవునా? చెప్పండి గట్టిగా, అది ఆ మాట చెప్పండి. నా కాడి సులువు, నా భారము తేలిక. కాడి సులువు. నా యొద్ద నేర్చుకోండి అంటే మనం నేర్చుకోవట్లేదు, మన డినామినేషన్ దగ్గర నేర్చుకుంటున్నాం. మానేయమంట, ఆపేయమంటారా? అక్కడ తుఫాను, నేను వస్తున్నా, దిగుతా అంటుంది. ఇది ఇంకా పెద్ద తుఫాను, ఆత్మ తుఫాను. నాకు అర్థమైంది నీకు ఎక్కింది పిచ్చి. ఆ పిచ్చి ఇంకా ఎక్కును కాక, ఆ పిచ్చి పట్టును కాక. ఆర్ఆర్కి మూర్తి గారికి పట్టిన పిచ్చి నాకు మంచి పిచ్చి పట్టింది, నీకే పిచ్చి పట్టింది అన్నాడు. నీకు ఏసై పిచ్చి పట్టిందంటే, నాకు ఏసై పిచ్చి పట్టిన మాట నిజంగా నా పిచ్చి మంచి పిచ్చి, నీకే పిచ్చి పట్టింది. ఆమేన్. అలాగే నీకు మంచి పిచ్చి పట్టునుగా, ఏసై పిచ్చి పట్టునుగా, మీకు పట్టునుగా. ఎంతమంది కావాలి పిచ్చి? లేచి నిలబడండి. ముందు లేచిన వాళ్ళకి కలుగునుగా. ముందు లేచారా? మరోసారి కూర్చోండి అందరు. నిజంగా కావలసిన వాళ్ళు తప్పలు లేవండి. ప్రభా, కెమెరా ఆన్. రెడీ? 1 2 2.5. ఏమర్థమవుతుంది? మీకు ఆసక్తి వచ్చింది కదా? అయ్యి వ్యవసాయం అర్థమైందా? నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన మీరు నా తండ్రి వ్యవసాయం. నాగలు పడతాడు, కోసేవాడానికి రాబోతున్నారు. ఒక రోజు రాబోతుంది, ఒక రోజు రాబోతుంది. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. మువ్వ మారిపోయింది, కూచుముడు మారిపోయింది, చెల్లపల్లి మారిపోయింది, కృష్ణా జిల్లా మారిపోయింది, గుంటూరు జిల్లా మారిపోయింది. బ్రేకింగ్ న్యూస్ రాబోతున్నాయి.
సరిపోద్ది కదా? సరిపోద్దా? ఇంకా పెట్టాలా? ఇంకా పెట్టమంటారా? నేను పెట్టాలంటే అది చూడండి, పెట్టమని ఆశ ఆశ ఉన్న వాళ్ళు లేచిలు పడుతుంది. మీరేమో పెడితే పెట్టుకో. దేవుని ఆత్మ నన్ను కెలుగుతున్నాడు. నా హృదయంలో చేయి పెట్టి నా బ్రెయిన్ తిప్పుతున్నాడు ఆయన. ఆయన ప్లాన్లు చెప్తే నాకు ఇక్కడ నిలబట్టాల కాళ్ళు నీకు మాత్రం అతుక్కుపోయి ఉన్నాయి. Hallelujah, oh hallelujah, hallelujah, oh hallelujah, hallelujah, oh hallelujah, hallelujah, oh hallelujah, hallelujah, amen, hallelujah, praise the Lord, hallelujah, amen, hallelujah. పూరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. వచ్చిన వారంతా పాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు అట్టి కృపను, అట్టి వ్యవసాయాన్ని మీకు దయచేయను గాక, మనకు దయచేయను గాక, మన దేశంలో ఉన్న వారందరికీ దయచేయను. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ రిచ్లీ రిచ్లీ. హల్లెలూయా. ఇంకొక విధానం ఏంటో తెలుసునా? లేదండి నాగలు తినే ఓపిక లేదండి, అది 4 ఎద్దులు పెట్టుకుని వెళ్ళాలి, అది కాదండి మాకు ఈజీ మెథడ్ తెలుసు అండి అంటారా? ఏంటది? ఒళ్ళో పోసుకోవటం ఈజీ కదా, చేతికి దొరికినన్ని జల్లుకుంటూ వెళ్ళడమే. జల్లువారు వెంట ద్రాక్ష పండ్లు త్రుక్కువారు వచ్చరు. ద్రాక్ష విత్తనాలు తీసుకుని అలా జల్లుకుంటూ వెళ్తుంటే వెనకాల ఇంకో మూట వచ్చింది. అంటే ఏ మూట అది? తొక్కే మూట. ఎందుకు తొక్కుతారు తెలుసునా? కాయలు గుత్తులు కాసిన తర్వాత ఆ గుత్తులు కోసి తీసుకొచ్చి బుట్టలో పెట్టి, బుట్టలను తీసుకెళ్ళి తొట్లో పడేసి వీళ్ళు ఏం చేస్తారంటే లోపలికి ఎక్కి కాయల్ని తొక్కుతారు. అలాగే తొక్కుతూ ఉంటే ఒక పక్క నుండి రసం బయటికి వస్తుంది. అసలు ఇత్తనం పొట్లకాయలు ఇత్తనాలు వేసి ఉంటారుగా, ఆరుగా ఇత్తనాలు వేసి ఉంటారుగా. ఎప్పుడైనా టేయిగానే అలా కాయలు వచ్చినాయి ఎప్పుడన్నా మీకు? కానీ దేవుని వ్యవసాయంలో విత్తనాలు విత్తుతూ ఉండగానే గుత్తులు కాయలు కాసి ద్రాక్షారసం వచ్చేలాగా తొక్కేవారు రాబోతున్నారు. దేవుని వ్యవసాయం. పక్కలతో చెప్పండి, దేవుని వ్యవసాయం. ఇది దేవుని వ్యవసాయం. ఈ వ్యవసాయం జరగాలంటే దావీదు గుడారం చెప్పాలి. దావీదు గుడారం అది పడిపోయింది. ఇప్పుడు ఆరాధకులు లేవాలి, ఆయన ఆరాధించు వారు లేవాలి. బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నేను దుర్గములను స్థాపిస్తాను. శత్రువును దాడి చేయడానికి దుర్గాలను స్థాపిస్తాడంట. అక్కడ శత్రువులను మట్టు పెట్టడానికి నా ప్రభు మీ స్తుతులను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు కూడా కొంతమంది స్తుతులు చెప్పటలా. చెప్పండి ఒక్క మాట, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున రైన్హార్డ్ బంకే గారు చెప్పాడు, ఆయన సభలో ఆయనని చంపడానికి, వాక్యం చెప్పకుండా చేయటానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 3 మాంత్రికులు వచ్చారంట. ఆయన వాక్యం చెప్పడానికి నిలబడగానే నోరు పడిపోయేలా చేద్దామని ఈయన మైకి తీసుకొని
హల్లెలూయా. ముగ్గురు మాంత్రికులు ఒక్క హల్లెలూయా దెబ్బకి, హల్లెలూయా అనేది మంత్రాలన్నిటిని మించిన హల్లెలూయా. ఇప్పటికీ చెప్పట్లో కొన్ని మొఖాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ నోట దేవుడు స్తుతులు పెట్టును గాక. 1 2 3 4 హల్లెలూయా 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 హల్లెలూయా. మా అంగలార్పును నాట్యముగా మార్చును, మా అంగలార్పును నాట్యంగా మార్చును, బూడిద బదులు సంతోషమిచ్చును. మా అంగలార్పును నాట్యంగా మార్చును, బూడిద బదులు సంతోషమిచ్చును. నేను త్వరగా ముగించాలి. ద్రాక్షారసం తయారవడానికి విత్తనం వేసిన తర్వాత ద్రాక్ష కాయలు తొక్కబడి కాలానికి మధ్య టైం ఎంత అంటే 3 సంవత్సరాలంట. 3 సంవత్సరాలు విత్తనాలు విత్తిన దగ్గర నుండి కాయలు వచ్చి ద్రాక్షారసం అవడానికి బట్టే కాలం 3 సంవత్సరాలు. నా దేవుడు ఏం చేస్తాడు తెలిసినా, 3 సంవత్సరాలు ఇట్ ఇస్ టూ లాంగ్ నాయన, అంత లాంగ్ వదిలే. ఏం చిటికేయండి, అంతలో చేస్తాడంట. ఎలాగండి? కన్ను రెప్పపాటున మనల్ని ఏదో చేయబోతున్నాడు ఆయన, రెప్పపాటున అలాగని నిన్ను నన్ను చిటికలా వాడుకోబోతున్నాడు. నీవు ఆయన గాడిదిగా ఉంటే. హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలి, బోల్డ్ చెప్పాలి, కానీ ఇప్పటికి పైన చదువుకుంటూ వెళ్తాను. అలాగ జరిగినప్పుడు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, అంటే పారుతుంది. ఆమేన్. పర్వతాల నుండి మధురమైన ద్రాక్షారసం, కొండలన్నీ రసధారలగును. శ్రమనందుచున్న నా జనులు ఇశ్రాయేలు నేను చెరలో నుండి రప్పిస్తాను. ఇక చెరలేదు. తరువాత పాడైన పట్టణములను మరలా కట్టుకొని కాపురమందురు, ద్రాక్ష తోటలు నాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లు తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశముల నుండి వారి ఇక పెరికి వేయబడరు అని. నీ దేవుడైన యెహోవా. ఇది భారతదేశం ఎలా రక్షించబడుతుంది ప్రభు అంటే, దిస్ ఈజ్ మై ప్లాన్. హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రక్క చూస్తే భారతదేశంలో మన స్వార్థ ప్రకటించడానికి ఇల్లేని దినాలుగా ఉన్నాయి. మనకి స్వేచ్ఛ స్వాతంత్రం లేనట్టుగా ఉంది, బాప్తిసాలకి ఛాన్స్ లేనట్టుగా ఉంది, కోటాలకి ఛాన్స్ లేనట్టుగా ఉంది. ప్రతి ఒక్కడు వచ్చి పర్మిషన్లు ఉన్నాయా అనేవాడు అయ్యాడు. కానీ ఒక రోజు రాబోతుంది, దేవుడు మార్చే రోజు. కథ మొత్తం మార్చివేస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు. He can do anything. He can do anything. లాజరు చచ్చిపోయాడు, వస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు, రాలా. రెండో రోజు చూశారు, రాలా. మూడో రోజు చూశారు, రాలా. నాలుగో రోజు చూశారు, అప్పటికే సమాధిలో పెట్టేశారు. ఎవరో పొద్దుగూగితే సమాధిలో పెట్టకూడదు అన్నారు, ఎవరు తీసుకెళ్ళి ఎవరు పెట్టేశారు. మొత్తానికి అయిపోయింది. ఇంటి దగ్గర ఏడుస్తూ కూర్చున్నారు. ప్రభు వారికి వెళ్దాం పదండి అన్నాడు. వచ్చాడు. కుళ్ళిపోయిన లాజరు దగ్గరికి వచ్చి, లాజరు లాజరు బయటికి రా అంటే, ఈ కుళ్ళిపోయిన లాజరు యొక్క అవయవాలన్నీ ఏమయ్యాయి? మళ్ళా బ్రాండ్ న్యూ అయిపోయాయి. దేవునికి స్తోత్రం.
వై 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 ఆయన అన్నాడు మార్తతో, ఐ యామ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్. జీవము నేనే, పునరుద్ధానము నేనే. తిరిగి లేచిన తర్వాత ఆ మాట అంటే ఒక్కొక్క రకం బాగుంటుంది. అసలు ఆలు లేదు సూలు లేదు, ముందే చెప్పేస్తాడు. కారణం ఏంటో తెలుసునా? పుట్టిన తర్వాత ఆయన, చనిపోయిన తర్వాత ఆయన జీవం అవ్వలేదు, పునరుద్ధానుడు కాలేదు. ఆయన జగములకు ముందే జీవాధిపతి, ఆయనే పునరుద్ధానము. పునరుద్ధానుడైన యేసుకు నువ్వు కావాలి, పునరుద్ధానుడైన యేసుకు నువ్వు కావాలి, పునరుద్ధానుడైన యేసుకు నువ్వు రావాలి. నీ కట్లు తెచ్చబడాలి. నా ప్రభు నీ మీద దండయాత్ర చేయను గాక, నా దేశమంతా తిరుగును గాక. ఆశ కలిగిన వాళ్ళు, అయ్యా ఈ లోక సంబంధమైన ఇవన్నీ వదిలిపెడతాను, అదేదో దేవుడు త్వరగా నా ద్వారా జరిగించాలని ఆశ కలిగిన వాళ్ళు నిజంగా ఆశ ఉంటేనే, ఇప్పుడు తొందరపడి లేవద్దు, నిజంగా ఆలోచించి ఎస్ నా దేవునికి నేను ఒక గాడిదగా ఉంటాననే వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. అందరూ కాదు, అందరూ కాదు, అందరూ కాదు, అందరూ కాదు. నిజమేనా? అయితే దేవునితో ఒక తీర్మానం చెప్పు, అది నా వల్ల కాదయ్యా. మొన్న నేను దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు జాంబియా, నాకు మోటార్ సైకిల్ నడపటం వచ్చు, కారు ఉంది కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కానీ నడపటం నాకు జాతర. ఏదో నడుపుతాను కొద్దిగా, కానీ దూరభారాలు వెళ్ళమంటే వెళ్ళలేను. మరి మొదలే లేదంటే పెసరపప్పు నుంచి వస్తుంది, విమానం నడపగలనా? కానీ టికెట్ కొన్నాను, టయానికి వెళ్ళాను, నాకు ఇచ్చిన సీట్లో కూర్చున్నాను. అక్కడ ఒక ఆయన ఉన్నాడు కెప్టెన్, ఆయన వచ్చి ఇంజిన్ స్టార్ట్ చేశాడు, టేక్ ఆఫ్ అన్నాడు, సముద్రాల మీదుగా తీసుకెళ్ళి ఆ దేశంలో దించాడు. మనకు ఒక ప్రభు ఉన్నాడు, నీకు చేత కాదు కానీ నీ చేత చేయించే ప్రభు, నీ చేత చేయించడానికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయడానికి, నీ బ్రతుకును మార్చేయడానికి ఆయనను పిలుస్తూ ఉన్నాడు. లేచావు మంచిది. ఇప్పుడు ప్రభుతో చెప్పు, ప్రభు నీ చిత్తం చేయటానికి నన్ను పట్టుకొని అయినా నువ్వేదైనా చేస్తావు, ఏదైనా చేయగలవు. పాడబడుకొని హల్లెలూయా. ప్రభుతో ఈ పాట పాడుతూ ఉండగా, ఈ పాట మీ అందరికి వచ్చు అనుకుంటున్నాను. ఆ పాట పాడుతూ నా కథ అంతా మార్చేస్తావయ్యా, నా బతుకంతా మార్చేస్తావయ్యా, నా జీవితం అంతా మార్చేస్తావయ్యా, భారతదేశ రక్షణ కొరకు నన్ను వాడుకుంటావు ప్రభువా అని ప్రభు దగ్గర ఒక తీర్మానం చేద్దాం. ప్రభు చేతులు చేసి ఒక వాగ్దానం చెప్పండి, ఒక మాట చెప్పండి. ఎస్, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కృపరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కృపరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా
యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథమంతా మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథమంతా మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమకు మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమకు మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీవే ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములను అందరం మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి మా దేవా నీవే ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు ఘనమంతా మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు ఘనమంతా మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మరొకసారి మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నాట్యమాడుతూ నీకే పురుషుల నాట్యమాడుతూ యేసయ్యా యేసయ్యా
గంతులు వేయించు, నాట్యమాడుచు, నాట్యమాడుతూ పరలోక ఆనందం, రక్షణానందం, నాట్యమాడు, యేసు కొరకు ఆట ఆడు. యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా 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 సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా నీకే సాధ్యము, నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా గ్లోరీ నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్య ఇక్కడ తిరుగుతున్నాడు, కొంతమందిని తాకుతున్నాడు ప్రత్యేకమైన రీతిలో. యేసు స్పర్శ, యేసు స్పర్శ కొంతమందిని తాకుతున్నాడు యేసయ్య, కొంతమందిని తాకుతున్నాడు యేసయ్య. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, 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 నీకే నీకే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. చేతులు చేతులు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అందరూ పాడదాం, అందరూ పాడదాం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మరొకసారి నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుదువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుదువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుదువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. 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 యేసయ్యా నీకే సాధ్యము. నీకే 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 సాధ్యము. నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. నీకే చప్పట్లు కొడుతూ బిగ్గరగా యేసయ్యకి చప్పట్లు చప్పట్లు యేసయ్యకి చప్పట్లు బిగ్గరగా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. సర్వోన్నతుడా సర్వోన్నతుడా మీ అద్వితీయ నామమును మరొక్కసారి ఆరాధించి ఘనపరుచుకునే కృప నిష్ప్రయోజకులమైన నీ దాసులకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ 3 దినాలు నీ గుడారమును ఇక్కడ ఉంచి నీవు ఈ గుడారములో ఉండి నైనా నీ కవిగిలిలో మమ్ములను కూర్చుండబెట్టుకుని నైనా నీ ఆదరణ ఇచ్చి నీ బలమిచ్చి నీ మనస్సును తెలియపరిచి అయ్యా నీ హృదయమును మా హృదయాలలోనికి పోసావు. ఈ 3 రోజులు మీరేమి విత్తారో ఈ విత్తనాల చుట్టూ నిశ్చయముగా నీ అగ్ని ప్రాకారముండునుగాక. అవి అపవాది పక్షివలే వచ్చి దొంగిలించకుండునుగాక. ఈ విత్తనాలు నిశ్చయముగా ఫలభరితమగునుగాక. మీ ఆశ మాలో తీరునుగాక. మీ ఆశయాలు మాయందు నెరవేరునుగాక. మీ సంతృప్తిగా మేము మారుదుముగాక. గాడ్ ఈజ్ ఇన్ నీడ్. దేవుడు పెద్ద అవసరతలో ఉన్నాడని పరిశుద్ధాత్మ
హృదయాన్ని మా మధ్య పంచారు. పిల్లలుగా కాక ఎదిగిన 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 కుమారులుగా మమ్మలను పెంచి మీ అవసరతను తెలుసుకుని మా మిగిలిన జీవితం, మా శేష జీవితం ప్రభువా మీరిచ్చిన ఈ పందాలో, మీరిచ్చిన ఈ ప్యాటర్న్లో, దున్నువారి వెంటే కోసే అనుభవములో, జల్లే అనుభవము వెంటే ద్రాక్షలు త్రొక్కే అనుభవములో ఇక మీదట మేము నీ పనిని చేయుదుము గాక. ఈ సులువైన కాడి, ఈ సులువైన పద్ధతిలో నీ పనిని చేయుదుము గాక. గ్రామములు పట్టుకొందుము గాక, పట్టణములు పట్టుకొందుము గాక, జిల్లాలు పట్టుకొందుము గాక, రాష్ట్రములు క్యాప్చర్ చేయుదుము గాక. ఇండియా దేశాన్ని నీకు తెచ్చి నీ చేతిలో పెట్టి బహుమతిగా నీ పాదముల యొద్ద మా నుదుటిని ఉంచి నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేయదము గాక. బ్రతికితే ఇందుకోసమే బ్రతుకుతాం ప్రభువా, లేకుంటే ఆ చచ్చు బ్రతుకు మాకొద్దు ప్రభువా. ఇందుకొరకు బ్రతికిస్తే బ్రతికించు, అదర్వైజ్ మాకొద్దు ప్రభువా ఈ జీవితం. ఎందుకు యోగ్యత లేని వారం ప్రభా, జ్ఞానులకు ప్రభా, పెద్ద పెద్ద వాళ్ళకి, మేధావులకు చెప్పవలసిన సంగతులు కూరగాని వేరుమైన మాకు మీరు గ్రౌండ్ లెవెల్కి దిగి వచ్చి ఇంకో గ్రామాల్లో ఈ చేతగాని ప్రజలమైన మా మధ్య ఇంత విలువైన ప్రత్యక్షతలు, ప్రపంచం యొక్క ఉన్నత స్థలముల మీద ప్రచురించబడవలసిన ఈ మహా ఉన్నతమైన ప్రత్యక్షతలు ఈ పూట తింటే రేపు లేని మాకు మీరు పంచి ఇచ్చినందుకు, మీరు పంచి ఇచ్చినందుకు మీ పాదములని రాత్రి ముందాడుతున్నావయ్యా. We love you, Jesus. ఇక్కడ నుండి ఎవరు బిడ్డలు ఇక్కడ మండించబడ్డారయ్యా ఈ రాత్రి. ఆ మంట ఆరిపోకూడదయ్యా, అది నిత్యాగ్నిగా ఉండాలయ్యా. వారు మండుతూనే ఉండాలయ్యా. ఈ మంటలు లేవాలి ప్రభువా. ఇండియా దేశ నలుమూలలకు వెళ్ళాలయ్యా. పట్టణాలు నీ కొరకు పట్టుకోవాలయ్యా. దున్నువారు వెంటే కోయవారు అన్నట్లుగా జిల్లాలు నీ కొరకు గెలవాలయ్యా. రాష్ట్రాలు పట్టి నీ యొద్దకు తేవాలయ్యా. దేశాన్ని పట్టి తేవాలయ్యా. ఈ కొరగాని బృందంలో నుండి, ఈ చేతగాని ప్రజల్లో నుండి ఊరు తోసేసింది. మీరంట రాని వారు ఉన్నారు ప్రభు, మమ్మల్ని ఊరు వెలుపలన్నారయ్యా. వెతుక్కుంటూ నువ్వు వచ్చావయ్యా. మేము నేను అర్థం చేసుకోలేకపోయాం, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాం. అయినా సరే మరలా అయ్యో అరటి పండు వలిచి అయ్యా మొక్కలు చిన్న మొక్కలు చేసి గుజ్జును కూడా తినిపించినట్లుగా అర్థం చేసుకోలేని ఈ మందమతులమైన వాకు మరలా గ్రౌండ్ లెవెల్కి దిగి వచ్చి ఈ రాత్రి మళ్ళా నీ హృదయాన్ని మా హృదయంలో పోసావయ్యా. మండించబడి నీ గుండెలు అవి మండుతూనే ఉండాలయ్యా. ఈ మంట ఆరిపోకూడదయ్యా. దేశ నలుమూలలకు పరిగెత్తే బృందముని ఇక్కడి నుండి లేపండి అయ్యా. ఒక బలమైన తరమొకటి లేచునుగాక, ఒక జనమొకటి లేచునుగాక. అయ్యా నీ దాసులు నాన్నగారిని అమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా.
డబ్బులు కోరుకోలేదు, ప్రజల్లో గొప్పగా చెప్పుకోవాలని కోరుకోలేదు. ప్రతి రాత్రంతా ఏ ఆశించి నీతో గడిపేవారో మాకు తెలియదయ్యా. ఇల్లు ఆశించలేదు, ఒక స్థలం ఆశించలేదు, జీవితకాలం కారిపోయే ఇంట్లోనే బ్రతికి చచ్చిపోయారయ్యా. వానొత్తే ప్రభువా పట్టుకోవడానికి స్థలం ఉండేది కాదయ్యా. బట్టలన్నీ తడిచిపోయాయి ప్రభువా. కొండల చెట్లన్నీ నాయన వర్షపు నీళ్ళకి పెట్టుకునేవాళ్ళయ్యా. ఈ ఎండ్ల తరబడి రాత్రంతా దేని కొరకు ప్రార్థించారు మాకు తెలియదయ్యా. ఈ రాత్రి మాకు అర్థమవుతుందయ్యా. ఇదిగో ఈ పని కొరకు ఒక జనరేషన్ లేపడానికని, ఈ పని కొరకు ఒక తరముని లేపడానికని, ఈ పని కొరకు ఒక గొప్ప జనాంగాన్ని లేవడానికి నీ దాసులను మీ ఆత్మతో నింపి మూల్యము చెల్లింపజేసుకున్నామని ఈ రాత్రి మాకు అర్థమవుతుంది ప్రభు. నీ దాసులు నాన్నగారిని బట్టి అమ్మను బట్టి వందనాలయ్యా. వారికంటే ముందు ఈ పరిస్థితులలో పరిచయం చేసిన అయ్యా ఆశీర్వాద నాన్నగారిని బట్టి అమ్మను బట్టి వందనాలయ్యా. వారికంటే ముందు ఏలియమ్మ గారు వారితో ఉన్న సిస్టర్స్ అందరిని బట్టి వందనాలయ్యా. నీ దాసులు పిఎం సమీల్ ఆయన గారు ఇక్కడ అడుగుపెట్టి ఇది ప్రతిష్ఠించబడిన స్థలం, ఈ స్థలమును దేవుడు కోరుకున్నాడు, ఇక్కడికి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారని ప్రవచించిన ప్రవచనం కొరకు స్తోత్రాలయ్యా. జగత్తు పునాది వేయబడక మనపే, తల్లి గర్భమును రూపింపబడక మనపే మీరెన్నుకుని ఏర్పాటు చేసుకున్నా అయ్యా. మీ దాసుల పోస్తలు అయ్యా అన్నగారిని మా మధ్యకు తోడుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అన్నయ్య ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలయ్యా. అయ్యా అన్నయ్య ద్వారా మీరు మాలో పోసిన అగ్ని కొరకు స్తోత్రాలయ్యా. అన్నయ్య ద్వారా మాకు మీరు తెలియజేసిన మీ కడవరికాల సేవా ప్యాటర్న్ కొరకు స్తోత్రాలయ్యా. చిన్న బిడ్డలు విన్నారు, యవ్వనులు విన్నారు, అక్కోళ్ళు విన్నారు, చెల్లోళ్ళు విన్నారు, అన్నోళ్ళు, తమ్ముడోళ్ళు, చిన్న బాబోళ్ళు, నాన్నోళ్ళు విన్నారయ్యా. ఏ ఒక్కరిని విడిచిపెట్టదయ్యా. ఈ ఘోరు తుఫానులో ఎక్కడ కూడా మీరు మమ్మల్ని నిరుత్సాహపరచకుండా గుండె నిండా ఆకలి ఆహారం పెట్టారు ప్రభా. మీరిచ్చిన ఆత్మీయ ఆహారం కొరకు వందనాలు, మీరిచ్చిన ఆరాధన విందు కొరకు స్తోత్రాలు, మీరిచ్చిన మా యవన బిడ్డలందరి కొరకు వందనాలు, మీరిచ్చిన మ్యూజిక్ సిస్టమ్ కొరకు, సౌండ్ కొరకు, లైటింగ్ కొరకు, జనరేటర్ కొరకు, మీరిచ్చిన అయ్యా పరిచారకులు వర్షానికి తడుస్తూనే ఈ ఏర్పాట్లన్నీ చేశారు. వారు కోత కొయ్యాలయ్యా, వారు త్రొక్కాలయ్యా, వారు ద్రాక్షలు తొక్కే గుంపులో ఉండాలయ్యా. సాష్టాంగ నమస్కారం చేస్తూ మీ పాదములకు ఎనలేని ముద్దులు పెడుతూ మా శాశ్వత జీవితం అంతా మిమ్మల్ని సంతృప్తిపరిచేవారుగా, మీరు అనుకున్నట్లుగా సేవ చేసేవారుగా అభిషేకించమని యేసయ్య దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విశేషమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసం, నడిపింపు, ఉన్నతమైన ఉపదేశం తొట్టిల్లకుండగా మనలను కాపాడి ఆయన నిత్య మహిమ ఎదుట వధువుగా నిలువబెట్టును గాక.